నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కాలం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓటమి తప్పలేదు. మరి ఇటువంటి సమయంలో ఆ జట్టుకు ఊపిరి పోసేందుకు ఓ విధ్వంసక బ్యాటర్ వస్తున్నాడు. ఇప్పటి వరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చేస్తున్నాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆపసోపాలు పడుతోంది. ఆడిన 3 మ్యాచ్లలో ఓటమి పాలైంది. అయితే వరుస ఓటములు, అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఊపిరి పోసే వార్త ఒకటి బయటికి వచ్చింది. విధ్వంసకర ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీంలోకి రానున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ శిక్షణ తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు శారీరకంగా దృఢంగా ఉన్నాడని సర్టిఫికేట్ ఇచ్చారు. భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ముంబై టీంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న సూర్యకుమార్ గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సూర్య గాయం కారణంగా అప్పటి నుంచి ఏ సిరీస్ లోనూ ఆడలేదు. అతను గతంలో స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. సుదీర్ఘ విశ్రాంతి తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఇంటెన్సివ్ శిక్షణలో సూర్యకుమార్ నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్ మొదలైపోయింది. ఇందులో ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు ఆడి మొత్తం 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ టీంలోకి రావడం మరింత బలాన్ని ఇస్తుంది. ఇది వరకు సూర్యకుమార్ యాదవ్ ఫిట్ గా లేడని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా ఫిట్ గా ఉన్నారని ప్రకటించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ ద్వారా కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించబడ్డాయి. అందులోనూ బాగా ఆడాడు. అప్పటి నుంచి అతను పూర్తిగా ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించారు. తద్వారా ముంబై ఇండియన్స్ జట్టులో చేరవచ్చు. ముంబై ఇండియన్స్ లో చేరడానికి ముందు అతను 100% ఫిట్ గా ఉన్నాడు. అలాగే పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమని ప్రకటించాడు. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ప్రస్తుత సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ప్రతికూలంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుత సీజన్ లో ముంబై ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ వీలైనంత త్వరగానే ముంబై జట్టులో చేరనున్నాడు. 7వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడతారని భావిస్తున్నారు. వరుస ఓటములతో నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు సూర్య వస్తున్నాడు అనే వార్త జోష్ ను నింపుతోంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని